ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జనసేన పార్టీ నాయకులు జయ గారు అయితే ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరదాగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు షిఫ్ట్ని సీజ్ చేసేసారు. అంటే 10,000 మంది ఉద్యోగాలను కూడా పక్కన పెట్టేశారు అని చెప్పేసి ఇంకో పక్క ఆయన మీద నెగిటివ్ ప్రచారాన్ని అయితే కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచారం మొదలు పెట్టేశారు. షిప్ సీజ్ చేయడం ఏంటి, ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కదా, దీని మీద మీ కామెంట్స్ ఏంటి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ షిప్ సీజ్ చేయటం అంటే విషయంలో మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారండి, పరిపాలన అనేది నిస్వార్థంగా స్వార్థం లేకుండా నీతిగా నిజాయితీగా ఏ ఎమ్మెల్యే అయినా కూడా ఏ పార్టీ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం అవనివ్వండి, జనసేన అవనివ్వండి, బీజేపీ ఆల్ ఎమ్మెల్యేస్ ఎవరైనా కూడా మనం ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసమే మనం ఉండాలి అనే మాట ఆయన మొదటి నుంచి కూడా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి, డిప్యూటీ సీఎం చేసిన రోజు నుంచి చెప్తానే ఉన్నారండి. ఆఖరికి ఈ రోజున తెలుగుదేశం ఎమ్మెల్యేని కూడా పవన్ కళ్యాణ్ గారు నిలదీసే పరిస్థితి వచ్చింది అక్కడ. ఎందుకంటే మీకు తెలియకుండా జరిగినా కూడా మీరేం చేస్తున్నారు అనే మాట ఆయన ఇందాక మాట్లాడారు. అంటే అర్థం ఏంటండి, ఏదో తప్పు జరుగుతుందని, అలాంటి జరగకూడదని చెప్పి, అలాంటి ఇంకొకసారి ఎవరో చేయకూడదు, ఇలాంటి జరగకూడదని చెప్పి చేసింది ఎవరండి, ద్వారంపూడి చంద్రశేఖర్ గారియే కదా షిప్పులు, ఆయనదే కదా షిప్పు. వాళ్ళు ఇంకా గవర్నమెంట్ పోయినా కూడా కొంతమంది డిపార్ట్మెంట్లో కొంతమంది వాళ్ళకి ఫేవర్గా ఉండటం మూలంగా ఇంకా వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఈ రోజుతో అది కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ది కూడా షిప్ సీజ్ చేయడం కూడా అయిపోయింది. ఇంకా వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదండి. అది అంటే మొత్తం 66 రైస్ మిల్లర్లకు సంబంధించిన ఈ రైస్ అంతా కూడా అక్రమంగా విదేశాలకు తరలి వెళ్ళిపోతుందని చెప్పేసి గతంలో వారాహి యాత్రలో చాలా పెద్ద ఎత్తున గళం విప్పి ప్రజానీకానికి తెలియజేశాడు. ఇదే చంద్రశేఖర్ గారు కూడా చాలా ఎత్తున పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోని విమర్శలు కూడా చేయడం జరిగింది. ఒక రకంగా కోల్డ్ వార్ జరిగిందని అనుకోవచ్చు. అంటే కావాలనే కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రశేఖర్ని అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేసి ఈ షిప్ స్విచ్ చేశారా? పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేం చెప్పుకోవాలి? ఏమంటే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి గత ఎలక్షన్ క్యాంపెయిన్లో, వారాహి యాత్ర క్యాంపెయిన్లో పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్ చేసి ఆయన నియోజకవర్గం కాకినాడ నియోజకవర్గంలో ద్వారంపూడి చంద్రశేఖర్కి ఛాలెంజ్ చేసి చెప్పాడు, గుర్తు పెట్టుకో, అధికారం వచ్చిన తర్వాత నీ తాట తీయకపోతే నేను పవన్ కళ్యాణే కాదని, సామ్రాజ్యాన్ని అదే ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని కూలదోస్తానని ఆ రోజు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి కూడా ఏం చెప్పాడు, నిన్ను పాతాళలోనికి తొక్కకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ గారే కాదన్నాడు. చేశాడు కదా. మరి ఎంత ఒక మనిషి 2 చోట్ల ఓడిపోయి ఒక ఎమ్మెల్యే కూడా లేకోకుండా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో ఎవడైనా రాజకీయం చేయడం సాధ్యపడిద్దా? ఎవరికైనా సరే ఎటువంటి గొప్ప లీడర్ కూడా సాధ్యపడదండి. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే జనసేన పార్టీ స్థాపించాడో ఆ రోజే ఆయన కంకణం కట్టుకున్నాడు, ప్రజల కోసమే బతకాలి, ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలని. ఆ నేపథ్యంలోనే 2019లో 1 సీటు లేకపోయినా కానీ 2 చోట్ల ఆయన కూడా ఓడగొట్టినా కూడా తిరుగు లేకుండా ప్రజల కోసమే నిలబడి గవర్నమెంట్ 151 ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ముఖ్యమంత్రిని ఎదుర్కొంటామంటే అసలు ఎవరి వల్ల ఆయన అయిద్దండి? ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ చేయగలిగాడు. ఎలా చేయగలిగాడు? ఆయన స్వార్థం లేకుండా నీతి గల రాజకీయాలు చేయాలి అన్న ఉద్దేశంతోనే, ఆ ధైర్యం ప్రజలు ఇచ్చినటువంటి ఈ అండ ఆయనతోనే సాధ్యపడింది. అది అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ప్రకారమే స్టాండ్ తీసుకున్నాడు. అదే స్టాండ్తోనే ఇప్పుడు కూడా స్టిల్ అవే కంటిన్యూ అవుతున్నాడు. ఇంకా చాలామంది జనసేనలో ఉన్న కొంతమంది వ్యక్తులు అధికారంలోకి వచ్చేసాం, ఇక మనం కూడా సంపాదించేసుకోవచ్చు అన్న ఒక ధీమాలోకి అయితే వచ్చేసారు. మరి వాళ్ళ ఆటలకి అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కట్టడి చర్యలు చేపట్టబోతారు, మీ అభిప్రాయం? అండి, యాక్చువల్గా అయితే ఏంటంటే పార్టీ బతకాలంటే ఎక్కడైనా కొద్దో గొప్ప చిన్న ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. అవి జరగకుండా కింద స్థాయి క్యాడర్ బతకలేదు ఎప్పుడు కూడా రాజకీయాల్లో పెద్ద పైసా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, ఇప్పుడు భారీగా స్కాములు చేసేవాళ్ళని అసలు ఆయన తప్పే చేయకూడదు అంటున్నాడు. కానీ తప్పు చేయకోకుండా కింద స్థాయి క్యాడర్ బతకాలి, కొన్ని మంది ఇప్పుడు క్యాడర్ని పోషించాలి, లేకపోతే మన పార్టీ మనుషులు ఉండాలి అంటే అది కొన్ని చిన్న తప్పులు జరగకోకుండా ఎవరు కూడా అరాకొర లోటుపాట్లు లేకుండా ఏ పార్టీ నాయకుడు చేయలేడు. అది ఏ పార్టీలో కూడా సాధ్యపడదు. అది
కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే ప్రజల సొమ్ము ప్రజల దగ్గర దౌర్జన్యం చేయకూడదు, ప్రజల సొమ్ము పాడు చేయకూడదు, ప్రజల సొమ్ము చేయకూడదు అనేదే ఆయన కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్తోనే ఆయన ఈ రోజున డిప్యూటీ సీఎం అయ్యారు. ప్రజలందరూ కూడా ఆయన్ని మన్నలు పొంది ఈరోజు డిప్యూటీ సీఎం చేయగలిగారు. అంతేగాని అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు పదే జనసేన పార్టీ మీటింగుల్లో కానివ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేస్ని కూర్చోబెట్టి కూడా ఆయన ఏం చెప్తున్నారు, మన పార్టీ ఎమ్మెల్యే అయినా సరే, మన పార్టీ క్యాడర్ అయినా సరే తప్పు చేస్తే ఎవరైనా ఒకటేనే చెప్తున్నారు. అంతేగాని జనసేన పార్టీ అని ఆయన ఏం సమర్థించట్లా. ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీ మనుషులైనా తప్పు జరగకూడదు, జరిగితే ఎవరైనా ఒకటే. అంటే ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఈ రోజున అతి మంచితనం జగన్మోహన్ రెడ్డి గారు అతి మంచితనం, అతి నిజాయితీ వల్లనే ఈ రోజున ఓడిపోయాము. కానీ ఇంత అతి మంచితనం, ఇంత అతి నిజాయితీ కూడా ఉండకూడదు, మళ్ళీ మేము అధికారంలోకి రాబోతాం అన్నట్టుగా కూడా ఎవరైతే ఓటమి పాలయ్యారో ఆ పార్టీ శ్రేణులతో ఈరోజు సమావేశమై కొన్ని అంశాలు అయితే ప్రస్తావించారు. అంటే ఇంకో పక్క నిన్న ప్రెస్ మీట్లోనేమో చంద్రబాబు గారు ఇంత రేటుకి తీసుకొస్తే నేను ఇంత తక్కువ తీసుకొచ్చాను అదానితో మాట్లాడి, కాబట్టి గిన్మానం చేస్తే నాకు చేయాలి ఖచ్చితంగా అన్నట్టు కూడా మాట్లాడుకొస్తున్నారు. అంటే ఒక పక్క తనని తాను సమర్థించుకుంటూ ప్రజల నుంచి కూడా ఒక సన్మానం అనే ఒక భావనని కూడా ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఆయన అదానీ గారి దగ్గర నుంచి చాలా తక్కువ రేట్ తెచ్చినప్పుడు క్యాబినెట్ లేకోకుండా ఎవడైనా అసలు పాస్ చేస్తాడా? ఇప్పుడు ఆయన ఎంతకు తెచ్చాడు ఏంటనేది క్యాబినెట్ మీటింగ్ పెట్టే కదా చేయాలి. క్యాబినెట్ మీటింగ్ లేకుండా చేశాడంటే దాంట్లో ఫ్రాడ్ జరగబట్టే కదా. మన అప్పుడు మినిస్టర్ గారు, ఆయన పేరేంటి, ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఏం చెప్పారు, ఇది జరిగినప్పుడు క్యాబినెట్ మీటింగ్ పెట్టలేదు, అసలు మాకెవరికి కూడా సంప్రదించలేదు, ఆయనే చేసుకున్నాడంటే మరి ఫ్రాడ్ జరగబట్టే కదా. అన్ని కోట్లు ఫ్రాడ్ జరిగింది కాబట్టి క్యాబినెట్ మీటింగ్ లేకుండా ఆయన సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. ఇంకా సన్మానం చేయాలి అంటే ఆయన మాట్లాడే మాటలకి ఎట్లా ఉందంటే, విశాఖపట్నంలో పిచ్చాసుపత్రి ఉంది, విజయవాడలో ఉంటే ఇమ్మీడియట్లీగా చేర్చేవాళ్ళం. అంటే ఆయన మాటలు, ఆయన ప్రవర్తన ఏంటంటే, పాత రోజుల్లో మనకి చార్లీ ఛాంపియన్ గారు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన శాస్త్రం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన పిచ్చెక్కింది నిజంగానే. వాడికి సన్మానం చేయడం ఏంటంటే, ఓడిపోయిన వాడికి అసలు వాడికి మైండ్ ఉందా జగన్కి? ఇప్పుడు వైజాగ్ అంటే మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి, అదే పిచ్చాసుపత్రి విజయవాడలో ఉంటే ఇమ్మీడియట్లీగా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఆయన తీసుకొచ్చి ఎక్కడో సార్ చేర్పించి కొద్ది సరి చేయించేవాళ్ళం, ఎక్కడైనా కొద్ది సరి చేయించేవాళ్ళం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ప్రెస్ మీట్ పెట్టి నాకు సన్మానం చేయాలి, శాల్వాలు కప్పాలి, నన్ను అసలు పొగడాలి, కానీ ఎవరు ఇలా చేయట్లేదు అంటున్నాడు. అంటే ఎంత పిచ్చి ముగిరిపోయింది ఆయనకి. 11 సీట్లు వచ్చినటువంటి పిచ్చి ముదిరిపోయింది కాబట్టి ఆయనకి ఏం అర్థం కావట్లేదండి. ఓకే, ఈరోజు మరి అతి మంచితనం అతి నిజాయితీ అంటున్నాడు కదా, దానికి ఏం చెప్తారు? ఏదండి, అతి మంచితనం అతి నిజాయితీ కూడా ఉండకూడదు. అసలు నిజాయితీ పరుడు ఆయన, అతి మంచితనం ఉందా ఆయన దగ్గర? ఏమున్నాయి ఒకసారి చెప్పమానండి ఆయన్ని, చెప్పమానండి. అసలు మంచితనం మీద ఉందా ఆయన దగ్గర? ఎందుకు లేదంటారు? మీరు చెప్పండి, మంచి పనులు ఏం చేశాడో చెప్పండి. ఏం చేశాడు ఆయన మంచి పనులు చేయడానికి? రాష్ట్రాన్ని దోచుకు తిన్నాడు, రౌడీజం పెరిగిపోయింది, గంజాయి అమ్ముకున్నారు. మంచి విద్య అందించాలని, వాళ్ళకి ఓట్లు లేకపోయినా వాళ్ళకి మంచి వసతులు కల్పించాలి. అసలు మనకి ఆంధ్ర రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో చేయలేదండి. ప్రయత్నం చేశారు, దాన్ని కూడా మీరు అంగీకరించరా? అసలు మార్పు తెచ్చి అసలు ఆయన చేసినటువంటి విద్యా విధానాలే చాలా తప్పు. తెలుగు మీడియం తీసేసి అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్సే పెడతాను, ఇట్లా చేయటం అలా చేయటం కూడా చాలా తప్పండి అది. అసలు ఆయన వ్యవస్థ, అసలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవస్థలన్నీ దెబ్బతినిపోయినాయి, ప్రతి వ్యవస్థ నాశనం అయిపోయింది. నాశనం చేశాడు కాబట్టి ప్రజలు తెలుసుకున్నారు. 5 ఏళ్ళు నేను అమ్మఒడి ఇచ్చాను, ఆవడి ఇచ్చాను, ఈ ఒడి ఇచ్చాను, నాన్నఒడి ఇచ్చాను, లేకపోతే ఫ్రీగా పథకాలు చేశాను అన్నాడు. మరి ఫ్రీగా పథకాలు ఇచ్చి ఇన్ని పనులు చేసిన ముఖ్యమంత్రిని ఎవరైనా ప్రజలు వదులుకుంటారా? ఎందుకు వదిలేరు? మరి 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు? వాడి పరిపాలన చాలా వరస్ట్గా ఉంది కాబట్టి తెలుసుకొని టైం వెయిట్ చేసి, ఏంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి, చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్స్ ఈ ఆంధ్ర రాష్ట్రానికి అవసరం కాబట్టి వాళ్ళిద్దరిని ఎన్డీఏ కూటమి తరపున ఆయన్ని సీఎం, ఈయన్ని డిప్యూటీ సీఎం చేయడం జరిగిందండి. అయినా ఆడికి బుద్ధి రావట్లేదు, అసలు నాలెడ్జ్ కూడా లేదండి జగన్మోహన్ రెడ్డికి. సన్మానాలు ఏం చేస్తారు అసలు?